నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామెరా. బేగంపేట బ్రాహ్మణ వార్డులోని శ్రీ రామానంద తీర్థ స్కూల్లో విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్ పంపిణీ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ భానీదేవులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి అక్కడే భోజనం చేశారు కేటీఆర్. రామానంద తీర్థ స్కూల్కి ఏ అవసరం వచ్చినా తాను నెరవేర్చుతారని మాట ఇచ్చారు. స్కూల్లో చదువుతున్న విద్యార్థులు పివి నరసింహారావు మాదిరిగా గొప్పవాళ్లు కావాలని ఆకాంక్షించారు కేటీఆర్. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం కేసీఆర్ నగర్లో పానీపూరి తిని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను కేటీఆర్, హరీష్ రావు పరామర్శించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. మంత్రికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గురుకులాల కుంభకోణంపై వివరణ ఇవ్వాలని, లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గురుకులాల టెండర్లలో జరిగిన అవినీతిపై ప్రశ్నిస్తేనే ప్రభుత్వం ఉలిక్కిపడుతుందన్నారు. తమకు అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టి కోట్లు దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొప్పుల ఈశ్వర్. ఎవరికి ఏది లేకపోయినా కేసీఆర్ఏ గుర్తొస్తున్నాడని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మళ్లీ కేసీఆర్ఏ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు బీఆర్ఎస్ రావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద ఆలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సార్తో పాటు పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్న ఒరిగేదేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వద్దిరాజు రవిచంద్ర. కామారెడ్డి డిక్లరేషన్తో బీసీలను కాంగ్రెస్ మోసం చేసిందని ఫైర్ అయ్యారు. పట్వారీ వ్యవస్థను కేసీఆర్ బంద్ చేస్తే కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తీసుకొస్తుందని మండిపడ్డారు. కొత్త స్కీమ్ పెట్టింది లేదు, కొత్త ప్రాజెక్టు చేపట్టింది ఏమీ లేదన్నారు. 2.5 ఏళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమని మాటలతో మభ్యపెడుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం కొట్లాడింది, రాబోయే రోజుల్లో కొట్లాడేది కేసీఆర్ఏ, బీఆర్ఎస్ పార్టీయే అని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 25న నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటించనున్న నేపథ్యంలో కార్యకర్తలకు ఆమె దిశానిర్దేశం చేస్తారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేస్తున్న ఆరుట్ల స్కూల్కు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేసి ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు సబితా. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. నాగర్ కర్నూలులోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సర్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించింది ఏమీ లేదన్నారు ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు. ప్రజాస్వామ్య దేశంలో ఓటే కీలకమని, ప్రభుత్వాలను నడిపించేది ఓటే అని అన్నారు. ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు ఓటరు సమగ్ర ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతుందని, బిఎల్ఏలు, పార్టీ శ్రేణులు సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెస్ చైర్మన్ చిక్కాల రామారావు కుమారుడు అశ్విన్ రావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఘననివాళులు అర్పించారు. సిరిసిల్ల పద్మనాయక కళ్యాణ మండపంలో చిక్కాల అశ్విన్ రావు ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. అశ్విన్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైతులకు ఎరువులు కూడా అందించలేని అసమర్థ ప్రభుత్వంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఎరువుల కొరత లేదని, ఒక్క తెలంగాణలోనే యూరియా కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. రైతులను కష్టాల పాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఎలాంటి కష్టం తెలియకుండా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగించారని గుర్తు చేశారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేసి మాన్యువల్ పద్ధతిలో యూరియాను అందించాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే పెరిగిన
బీస్, జిలుగు విత్తనాల ధరలను కూడా తగ్గించాలని కోరారు. యూరియా యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రైతులు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి రాస్తారోకో నిర్వహించారు. దీంతో కరీంనగర్, నిజామాబాద్ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎకరానికి 4 సంచుల చొప్పున ఒకేసారి యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో రైతులు హాయిగా వ్యవసాయం చేసుకుంటే కాంగ్రెస్ సర్కారులో రైతుల బతుకులు ఆగమయ్యాయని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన నడుస్తుందని, సాగు కోసం యూరియా కూడా ఇవ్వలేని చేతగాని సర్కారును ప్రజాక్షేత్రంలో బరాబర్ ప్రశ్నిస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడేందుకు బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు క్రాంతి కిరణ్. ఆసిఫాబాద్ మండలం బురుగుడ గ్రామంలో ఫర్టిలైజర్ దుకాణంలో జిల్లా కలెక్టర్ హరిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు, అమ్మకాలు రికార్డులో బిల్లింగ్ విధానాన్ని పరిశీలించారు. రైతులకు ఎరువులు సరైన ధరకు అందుతున్నాయా లేదా అన్న విషయాలను ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. పలువురు అధికారులు కూడా ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. జగన్ సర్కారుపై బీసీ నేతలు కదం తొక్కారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని బీసీ సంఘం నేతలు సచివాలయాన్ని ముట్టడించారు. సచివాలయాన్ని ముట్టడించేందుకు బీసీ నేతలు ప్రయత్నించగా అడ్డుకొని కోశమహాల్ పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. దీంతో సచివాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీసీ సంఘాల నేతలను శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పరామర్శించారు. అరెస్ట్ చేసిన బీసీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ సర్కారు అడ్డగోలుగా భూదందాకు హైకోర్టు చెక్ పెట్టింది. టీజీఐఐసీ భూముల బేలాన్ని నిలిపివేసింది. రాయదుర్గం భూముల బేలంపై స్టే విధించింది ఉన్నత న్యాయస్థానం. 3 వారాల పాటు స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గంలో ఎస్బీఐ భూములను అక్రమంగా బేలానికి పెట్టింది రేవంత్ సర్కార్. నాలెడ్జ్ సిటీలో ఎస్బీఐకి ఉన్న 5 ఎకరాల భూమిని అక్రమంగా బేలం వేసింది. ఎకరానికి 237 కోట్ల చొప్పున అమ్మిన తెలంగాణ ప్రభుత్వం సర్కారు దురాగతంపై ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించడంతో పిటిషన్ విచారణ తర్వాత స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే సందేహం కలిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సాగుతోంది. పోలీసులు అధిగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నాయకులను, ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ బకాయిల విడుదలతో పాటు పాఠశాలల విద్యార్థులకు కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నిరసన తెలిపాలని బీఆర్ఎస్పీ పిలుపునివ్వడంతో విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్పీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు కొనసాగించలేవు రేవంత్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగబాలు. బీఆర్ఎస్పీ విభాగం ఎలాంటి ధర్నాలకు పిలుపు ఇవ్వకున్నా హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రజాపాలన అంటే అక్రమ అరెస్టులు చేయడమేనా అని ప్రశ్నించారు. పాలన చేతగాక ప్రతిపక్షాల గొంతుకను, విద్యార్థి నాయకుల అరెస్టులు చేయడం పిరికిపంద చర్య అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎన్ని అటెన్షన్ డైవర్షన్ డ్రామాలకు పాల్పడినా ప్రజలు కాంగ్రెస్కు కరుగాల్చి వాత పెట్టడం ఖాయమని మండిపడ్డారు. నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అన్నారు. 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగులకు అండగా ఉంటామని జంగయ్య స్పష్టం చేశారు. అటు బీఆర్ఎస్పీ పిలుపు మేరకు సీఎం ఇంటి ముట్టడిలో పాల్గొనేందుకు వెళ్తున్న జంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్పీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబుతో పాటు విద్యార్థి నాయకులను పోలీసులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కేసులకు, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు శోభన్ బాబు. ప్రజాపాలన పేరుతో రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టుల పర్వం సాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత ప్రతిపాదన
ప్రైవేటు స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్పీ నిరసన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధుకుమార్, పట్టణ అధ్యక్షులు కాటం రాజ్ కుమార్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా రాష్ట్రంలో రేవంత్ పాలన సాగుతుంది. సమస్యలపై ప్రశ్నించిన వారిని అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ పాలనలో పరిపాటైంది. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలో బీఆర్ఎస్పీ నాయకులను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్పీ నాయకుడు రాజు యమలవలసను ముందస్తు అరెస్ట్ చేశారు. అయితే విద్యార్థుల హక్కుల కోసం గొంతెత్తిన బీఆర్ఎస్పీ నాయకుల అరెస్టు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇది కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్పీ నాయకులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. నోటికి ఏమొచ్చేది కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడడం సరికాదని హెచ్చరించారు. హన్మకొండలోని అంబేద్కర్ జంక్షన్లో తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ జేఏసీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చెంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బాల్కా సుమన్పై కేసులు పెట్టారని ఆరోపించారు సబితా ఇంద్రారెడ్డి. ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నిలదీశారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వ్యవహారం ఉన్నదని బీఆర్ఎస్ నాయకులు మన్నె క్రిషాంక్, గజ్జల నాగేష్ మండిపడ్డారు. 8 ఎకరాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తారని వారు ఆరోపించారు. ఈ విషయంలో కేటీఆర్పై శ్రీ గణేష్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఉప ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 8 ఎకరాల స్థలంలో పేదలకు 6,000 ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. కంటోన్మెంట్ నియోజకవర్గంపై ఎమ్మెల్యేకు సరైన అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ముషీరాబాద్లో అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్లో జాంభవి నగర్, బాకారం వీధిలో 3,30,000 రూపాయలతో మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులను జలమండలి అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్తే ప్రతిపాదన రూపొందించాం, ఉన్నతాధికారులకు అందజేశామని పేర్కొంటున్నారని, నిధులు మాత్రం విడుదల చేయడం లేదని గోపాల్ అన్నారు. అటవీశాఖ నుండి అనుమతులు లభించిన నాగార్జున సాగర్ లిఫ్ట్ పనులు ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు రైతులకు గానీ, సాగర్ ప్రాంతానికి గానీ చేసిందేమీ లేదని నోముల భగత్ విమర్శించారు. రైతులతో కలిసి తిరుమలగిరి, నెల్లికల్లు ప్రాంతాల్లో లిఫ్ట్ పనులను భగత్ పరిశీలించారు. కాంగ్రెస్ తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆ పార్టీతో అంటకాగిన వారంతా ఇప్పుడు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు ఈ క్లాసెస్ యాప్ను రూపొందించారు. బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో తయారు చేసిన ఈ యాప్ను హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హాజరయ్యారు. మహిళలు వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహించడం హర్షదాయకమన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చంద్రశేఖర్ రెడ్డి. చైతన్యపూర్ డివిజన్లోని న్యూ దిల్సుఖ్ నగర్ కమ్యూనిటీ హాల్లో జయచంద్ర చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షురాలు దేవిరెడ్డి కమలా సుధీరెడ్డి ఆధ్వర్యంలో 40 రోజుల పాటు కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యంతో నీటి కటకట మొదలైంది. సిద్దిపేట జిల్లాలో
తాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డిపేట గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కాలనీవాసులంతా గ్రామ పంచాయతీని ముట్టడించారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్ భవన్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఉపవాస దీక్ష చేపట్టారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన రిటైర్డ్ ఉద్యోగులు గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, డిఫెన్స్ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ పట్ల వివక్ష పనికిరాదంటూ నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకుండానే తుంగభద్ర నదీ జలాలను దోపిడీ చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. కురుడి డ్రింకింగ్ వాటర్ పేరిట గతేడాది ఎత్తిపోతల పథకం చేపట్టి 2 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులను ముమ్మరం చేసింది. దీంతో రాజోలిపండ డైవర్షన్ స్కీమ్ ఆయకట్టు ఎడారి కానుంది. ముఖ్యంగా ఆలంపూర్ నియోజకవర్గ రైతులు తీవ్ర నష్టపోనున్నారు. కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుపై తెలంగాణ సర్కారు అడ్డు చెప్పకుండా నిర్లక్ష్యం చేయడంపై రైతులు మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయినా విశేష పురోగభివృద్ధి సాధిస్తున్నాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఇతర విషయాల్లో కూడా తెలుగు ప్రజలు భావోద్వేగాలకు లోను కాకుండా కలిసిమెలిసి ప్రగతి సాధించేందుకు ఆ వెంకటనాథుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. తిరుమలలో వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు బస్సులు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి హెచ్చరించారు. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లరాదని సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలోని ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ను ఆయన తనిఖీ చేశారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని 4 బస్సులను సీజ్ చేసి జరిమానా విధించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని పలు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. హైటెక్ సిటీ జూబ్లీ ఎన్క్లేవ్లోని లా పినోస్ పిజ్జా రెస్టారెంట్ అండ్ మియాపూర్ మదీనాగూడలోని అంతేరా రెస్టారెంట్లలోని కిచెన్లలో పరిశుభ్రత, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. నాసి రకం శాకాహార, మాంసాహార పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్లో నిల్వ చేసినట్లు గుర్తించారు. కిచెన్లో బొద్దింకల సమస్య, గడువు ముగిసిన మసాలా పదార్థాలు, సిరప్స్, బ్రైడ్ ఐటమ్స్, లేబుల్లేని ఆహార పదార్థాలు, బల్లి విసర్జన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. హైటెక్ సిటీలోని పినోస్ పిజ్జా రెస్టారెంట్లో హైజీన్ స్కోర్ 67 నమోదు కాగా అంతేరా రెస్టారెంట్లో హైజీన్ స్కోర్ 83గా నమోదైంది. దీంతో ఆయా రెస్టారెంట్లకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. కల్తీ పన్నీరు దందాపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపు దాడులు నిర్వహించారు. మార్కెట్లో సీజ్ అనలాగ్ పేరుతో విక్రయిస్తున్న 100 కేజీల కల్తీ పన్నీరును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు నకిలీ పన్నీరును సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. అయితే పిండి పదార్థాలు, రసాయనాలు, నాణ్యత లేని సింథటిక్ పాలు వినియోగించి వీటిని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు వేడివేడిగా మొదలయ్యాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని డీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలకు దిగింది. నోరు విప్పండి సీఎం గారు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి విజయ్ను ఉద్దేశించి తెరపై హీరో, క్షేత్రస్థాయిలో జీరో అంటూ విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విజయ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రెబల్ ఎంపీలకు శివసేన యూబీటీ షాక్ ఇచ్చింది. ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కాని 6 ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విప్ను ఉల్లంఘించిన ఎంపీలు ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలన్నారు యూపీటీ ఎంపీ అరవింద్ సావంత్. ఇందుకోసం వారం రోజులు గడువిస్తున్నట్టు తెలిపారు. సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలుంటాయన్నారు. చీలిక ఎంపీలపై అనర్హత వేటు కోసం లోక్సభ స్పీకర్కు లేఖ రాస్తామని హెచ్చరించారాయన.
అధికారం కోల్పోయాక టీఎంసీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. సువేందు సర్కార్ హయాంలో తృణమూల్ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే 3 నాయకులు జైలు పాలు కాగా తాజాగా మాజీ మంత్రి టీఎంసీ సీనియర్ నేత ఉదయన్ గుహాను కూచ్ బెహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధుల దుర్వినియోగం, బలవంతపు వసూళ్ల ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో క్రూడాయిల్ ధరలు దిగొస్తున్నాయి. అయితే ముడి చమురు ధరలు దిగొస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయనుకున్న వాహన ధరలకు షాక్ ఇచ్చింది కేంద్రం. దేశంలో వెంటనే ఇంధన ధరలు తగ్గుతాయనుకోవడం లేదని కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నారు. హార్మూజ్ తెరుచుకున్న ముడి చమురు భారత్కు చేరేందుకు సమయం పడుతుందని తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధంతో చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు. బ్రిటన్ భారత్ ఆర్థిక వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి రానుంది. ఏడాది క్రితం కుదిరిన ఈ డీల్ జూలై 15 నుంచి అమలు కానున్నట్టు ప్రకటించారు ఇరు దేశాల ప్రధానులు. G7 దేశాల సదస్సు వేదికగా ఈ ఒప్పందాన్ని ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. ఇక ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు బ్రిటన్ మార్కెట్లో 99% ట్యాక్స్ ఫ్రీ లభించనుంది. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు, ఇంజనీరింగ్ వస్తువుల వంటి రంగాలకు విశేష ప్రయోజనం చేకూరనుంది. ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. రష్యా దాడులకు ప్రతీకారంగా కీవ్ బలగాలు మాస్కోపై విరుచుకుపడ్డాయి. ఆయిల్ రిఫైనరీలపై వందలాది లాంగ్ రేంజ్ డ్రోన్లతో దాడులకు దిగాయి. రిఫైనరీల్లో భారీగా మంటలు ఎగిసిపడడంతో రష్యా ఇంధన రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఉక్రెయిన్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నామని ప్రకటించింది రష్యా రక్షణ శాఖ. 500 డ్రోన్లను కూల్చేసినట్లు వెల్లడించింది. మరోవైపు అత్యవసర పరిస్థితుల దృష్ట్యా మాస్కోలో విమానాశ్రయాలను మూసివేసినట్లు ప్రకటించింది రష్యా ఏవియేషన్ అథారిటీ. పలు విమానాశ్రయాలపై తాత్కాలిక ఆంక్షలు విధించింది. ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. G20 లీగ్ ట్రోఫీని హైదరాబాద్ ట్యాంక్ బండ్ బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 8 ఫ్రాంచైజీల కెప్టెన్లు, లీగ్ నిర్వాహకులు, G20 లీగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ ఆకృతిలో రూపొందించిన ఈ ట్రోఫీ రాష్ట్ర యువ క్రికెటర్ల ఆశయాలకు ప్రత్యేకంగా నిలబడుతుందని నిర్వాహకులు తెలిపారు. జూన్ 21న ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే నెల 12తో ముగియనుంది. ఇవే న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.